మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాల వైఖరిని ఎండగట్టేందుకు త్వరలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ అంశంపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సహా ఇతర పార్టీల వైఖరిని ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. టెలికాన్ఫరెన్స్లో కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో చర్చించిన సీఎం మే 1 లేదా 2వ వారంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి 3 ప్రాంతాల్లో కూటమి పార్టీలు సంయుక్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 పార్టీల సమన్వయంతో కమిటీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ తరపున పల్లా శ్రీనివాస్, బీజేపీ తరపున మాధవ్, జనసేన తరపున మనోహర్లను కమిటీలో సభ్యులుగా నియమించారు. ఈ పరిణామాలతో మహిళా రిజర్వేషన్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ విజయవాడ నుంచి మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సో సంతోష్, మే 1 ఆర్ 2 వీక్ లో ప్రత్యేక సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అందులో ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు పైన కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టడానికి, అలాగే కొన్ని కూటములుగా అంటే కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కూడా కలిసికట్టుగా ఒక ఎజెండాగా వెళ్ళి మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం కావచ్చు, తిరుపతి కావచ్చు, ఈ సిటీస్లోకి వెళ్ళి కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంది అని క్షేత్రస్థాయిలో అందరికీ అర్థమయ్యేలాగా వివరించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళందరూ కూడా. సో ఈ అసెంబ్లీ సమావేశాలు ముఖ్యంగా మహిళా రిజర్వేషన్కి సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా ప్రభుత్వం? ఎస్, ఏదైతే ఇటీవలే ప్రత్యేక పార్లమెంటు సెషన్ లో ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం, దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఇటు ఎన్డీఏ కూటమి అయితే నిరసనలు చేపట్టడం కూడా జరుగుతోంది. ఇక ఏపీలో చూసుకున్నట్లయితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక ప్రత్యేక అసెంబ్లీని సమావేశం ఏర్పాటు చేసే దిశగా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఈ రోజు జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్ లో ఏదైతే ఇటు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి, మంత్రులతోటి, ఎమ్మెల్యేలతోటి, ఇటు ఎంపీలతోటి సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క పార్లమెంట్ లో మహిళా బిల్లు రిజర్వేషన్ అనేది కూడా వీగిపోయినటువంటి నేపథ్యంలోనే ఇటు తక్షణ కార్యాచరణ అనేది కూడా ప్రకటించడం కూడా జరుగుతోంది. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా వినియోగించుకునేందుకు ప్రత్యేక అసెంబ్లీ సెషన్స్ అనేది కూడా ఏర్పాటు చేస్తాము అంటూ కూడా కూటమి నాయకులతో అయితే సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో వివరించడం కూడా జరుగుతోంది. అయితే మే 1 వారం కానీ అదేవిధంగా 2వ వారంలో చూసుకున్నట్లయితే కనుక ఏదో ఒక వారంలో అయితే కనుక ఈ యొక్క సమావేశాన్ని అనేది నిర్వహిస్తామంటూ దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది అన్ని ఎమ్మెల్యేలకి అదేవిధంగా వీరందరికీ, మంత్రులందరికీ పంపిస్తామంటూ కూడా ఇటు టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు వివరించడం జరుగుతోంది. ఇక ఈ టెలికాన్ఫరెన్స్ లో భాగంగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సత్యం కూడా పాల్గొనడం కూడా జరుగుతోంది. ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియతోటి ముడిపెట్టినటువంటి నేపథ్యం, ఏదైతే దక్షిణాది రాష్ట్రాల్లో ఇటు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి ఇండి కూటమి నాయకులకు సంబంధించినటువంటి విమర్శలను తిప్పుకొట్టే విధంగా కూడా ఇటు కూటమి కార్యాచరణ అనేది రూపొందించడం జరుగుతోంది. ఇటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఈ యొక్క 3 రీజియన్లో భారీ ఎత్తున బహిరంగ సభలను అనేది ఏర్పాటు చేసేందుకు కూటమి నాయకులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క జనాభా ప్రాతిపదికన అయితే కనుక ఈ యొక్క పెరిగిన జనాభా ప్రకారం కూడా ఈ యొక్క డీలిమిటేషన్ ఉంటుంది. అంతేగాని తక్కువ జనాభా డీలిమిటేషన్ చేయము. అదేవిధంగా ఎక్కువ జనాభా ఎక్కడైతే ఉంటుందో ఆ జనాభా పెరిగినటువంటి నేపథ్యంలోనే ఆ యొక్క ప్రాంతాల్లో అయితే కనుక ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతున్నటువంటి ప్రక్రియ అనేది ఒక సిస్టమేటిక్ వ్యవస్థలు అనేది తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే డీలిమిటేషన్ జరిగితే తప్పకుండా మహిళలకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందంటూ దీనికి సంబంధించే మహిళా రిజర్వేషన్ బిల్ అనేది కూడా పెట్టడం జరుగుతుందంటూ కూడా ఇటు కూటమి నాయకులు చర్చించినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఒక టెలికాన్ఫరెన్స్ లో. ఏదేమైనప్పటికీ అంటే మహిళా రిజర్వేషన్ ని డీలిమిటేషన్ కి ఎందుకు లింక్ పెట్టారు అన్న అంశాలను అయితే కనుక ప్రజల్లోకి ప్రతి గడపకి తీసుకెళ్లే విధంగా అయితే కనుక ఈ యొక్క కూటమి నాయకులు ఈ యొక్క టెలికాన్ఫరెన్స్ లో డిస్కషన్ చేసినట్టు కూడా కొంత సమాచారం అందుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క డీలిమిటేషన్ లేకుండా మహిళా రిజర్వేషన్లు పెడితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కావచ్చు వీరందరికీ కూడా కొన్ని అవకాశాలు కోల్పోతాయి అన్నటువంటి నేపథ్యంలోనే, ఎక్కువ జనాభా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ జనాభా ప్రకారం కూడా డీలిమిటేషన్ జరిగితే తప్పకుండా మహిళలకి రిజర్వేషన్ ప్రకారం కూడా వారికి ఒక సీట్లు కేటాయించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ప్రక్రియ అనేది కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇటు కూటమి నాయకులు అయితే కనుక చర్చిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక ఇటు కేంద్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కూటమి మంత్రులు సైతం కూడా ఇటు ర్యాలీలు నిర్వహించడం, మహిళలకి జరిగినటువంటి అన్యాయాన్ని సైతం కూడా ఇటు ప్రతి గడపకి తీసుకెళ్లే విధంగా కూడా ఇటు కూటమి అయితే కనుక ఇప్పటికే కార్యాచరణ రూపొందించడం జరుగుతోంది. ఇక
ప్రతి ఒక్కరికి చెల్లించేసే విధంగా అంటే ప్రతి ఎమ్మెల్యేకి అదేవిధంగా మంత్రులకి సైతం కూడా ఈ యొక్క అసెంబ్లీ సెషన్ వినియోగించుకోబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క కార్యాచరణ ప్రకటించారో ఆ కార్యాచరణకు సంబంధించి ఒక కమిటీని అనేది ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. ఇటు బీజేపీ, జనసేన, అదేవిధంగా టీడీపీ, ఇటు టీడీపీ నుంచి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్తో పాటు ఇటు జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, ఈ ముగ్గురు కలిపి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి సమన్వయంతో ఏ విధంగా ముందుకెళ్లాలి, వీరి యొక్క కార్యాచరణ అనేది కూడా ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించినటువంటి కార్యాచరణ అనేది కూడా ఈ యొక్క కమిటీ అనేది దిశానిర్దేశం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు అనేది చేపట్టే విధంగా కూడా ముందుకు తీసుకెళ్ళనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ మహిళా రిజర్వేషన్ అనేది కూడా మహిళలందరికీ ఉపయోగపడినటువంటి నేపథ్యం. అంటే దేశవ్యాప్తంగా కూడా ఉపయోగపడేటువంటి ఈ యొక్క మహిళా రిజర్వేషన్ ని ఇండియా కూటమి ఏ విధంగా వ్యతిరేకించింది, ఈ యొక్క వ్యతిరేక కారణానికి సంబంధించి ఇటు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అంటూ చేసినటువంటి విమర్శలను తిప్పికొట్టే విధంగా కూడా ఇటు దక్షిణాది రాష్ట్రమైనటువంటి ఏపీ నుంచి ఈ యొక్క కార్యాచరణ అనేది కూడా పూర్తి స్థాయిలో రూపొందించినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ యొక్క కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ. మే మొదటి వారంలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలపై రాజకీయ వేడి పెరుగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రతిపక్ష పార్టీల వైఖరిపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తుండగా ఈ అంశంపై వైసీపీ స్పందించింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతిస్తామని స్పష్టం చేసిన వైసీపీ అదే సమయంలో రాష్ట్రంలో దళితులపై దాడులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, శాంతి భద్రతల పరిస్థితిపై కూడా అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేస్తుంది. ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఒక్క అంశంపైనే సమావేశాలు నిర్వహించకూడదని వైసీపీ అభిప్రాయపడింది. అలాగే శాసన మండలి సమావేశాలు కూడా నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీతో పాటు మండలిలోనూ కీలక అంశాలపై చర్చ జరగాలని కోరుతోంది. దీంతో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ఎజెండాపై రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది.